మొత్తానికి బయట ఊరేగింపు అంతా చూసి ఈ సబ్జీ మండిలో ఉన్నటువంటి మాంకాలమ్మ గుడిలోకి వస్తే ఒకసారి అలంకారం చూడండి. ఆహా, ఏమన్నా అలంకారం చేసిండ్రా. ఇక్కడ అమ్మవారు పైనుండి చూస్తుంది వచ్చేటటువంటి భక్తులను అందరినీ కూడా పైనుండి చూస్తూ నా కోసం వచ్చినటువంటి నా భక్తులు ప్రేమగా నా కోసం బోనం తీసుకొస్తున్నారు, ఒడిబియ్యాలు తీసుకొస్తున్నారు అని అమ్మ ఆశీర్వాదం ఇవ్వడానికి పైనుండి చూస్తుంది. ఎదురుగా మనకు ఆశీర్వాదం ఇస్తుంది ఆ మాంకాలమ్మ తల్లి. ఈ అమ్మ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ గుడి కట్టి 104 సంవత్సరాలు దాటిపోయింది. ఈ ఊరేగింపే 104 సంవత్సరాల ఊరేగింపు ఈ రోజుకు. అంటే ఆ అమ్మవారు మాంకాలమ్మ తల్లి ఎప్పటి నుండి ఓల్డ్ సిటీ పాత నగరం అంటారు కదా, ఈ పాత నగరంలో అమ్మవారు రకరకాల అవసరాలు వచ్చినప్పుడల్లా, రకరకాల ఇబ్బందులు వచ్చినప్పుడల్లా అమ్మ వచ్చి భక్తులను కాపాడింది. కాబట్టి ఆ అమ్మకు బోనాలు అట్లా వరుస పెట్టి ఇస్తూనే ఉన్నారు. సంవత్సరము బోనాల పండుగ అనగానే ఇట్లా అంగరంగ వైభవంగా మంచిగా అలంకారం చేసి సబ్జీ మండి మాంకాలమ్మ గుడి, ఈ మాంకాలమ్మ తల్లి ఇక్కడ నుండి ఘట్టం తీసుకుపోయి నల్లపోచమ్మ తల్లి ఉంటుంది. ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్ల దూరంలో గుట్ట మీద ఆ అమ్మ దగ్గర పెడతారు ఇప్పుడు ఆ ఘట్టము. అమ్మకు చూడండి, దండం పెట్టుకోండి. అమ్మ చల్లగా కాపాడు మా తెలంగాణ పబ్లిక్ని అందరిని అనండి. ప్రపంచమంతా చల్లగా ఉండాలి. మన తెలంగాణ ప్రజలకు మంచి వానలు, మంచి భోజనము, చక్కటి ఆరోగ్యము, పిల్లలందరికీ కూడా మంచి చదువు రావాలని కోరుకుందామండి. జబలో మాంకాలమ్మ తల్లికి జై. అమ్మవారిని చొక్క మెరిసే రాళ్ల నగలతోటి అలంకారం చేసిండ్రు. కాసుల హారాలు, వెండి కిరీటము, వెండి హస్తాలు. ఎందుకంటే చాలామంది మేము అనుకున్న పని అయితే నీ చేతికి సంబంధించినటువంటి వస్తువులని వెండిలో అందిస్తాం తల్లి అని మొక్కుకుంటారు కదా, అట్లా వెండి వస్తువులన్నీ కూడా అమ్మవారికి అలంకారానికి భక్తులు ఇస్తుంటారు. కాళ్ళకు కష్టాలు ఏమన్నా వస్తే పాదాలు ఇస్తాం తల్లి, వెండి పాదాలు ఇస్తాము అని మొక్కుకుంటారు. అట్లా అమ్మవారిని రకరకాలుగా గొలుసుకున్న వాళ్ళు, కష్టాలు చెప్పుకున్న వాళ్ళు అమ్మ కష్టాలు తీర్చంగానే ఆ అమ్మకు చేయించినటువంటి వస్తువులను అన్నీ కూడా ఈరోజు అలంకారం చేస్తారు. మామూలుగా గుడికి సంబంధించినటువంటి వస్తువులు, భక్తులు ఇచ్చినటువంటి వస్తువులు అమ్మ నిండుగా కూర్చుంటుంది. ఈరోజు బోనాలు తీసుకొస్తున్న పబ్లిక్ని అందరినీ కూడా ఆశీర్వదించడానికి ఆమె దగ్గరకు వస్తున్నటువంటి భక్తులందరినీ కూడా చల్లగుండండి బిడ్డ అని చెప్తుంది. అందుకే ఆ తల్లి చూడండి ఎంత చక్కగా నవ్వుకుంటా చల్లగా కనబడుతున్నదో ఈరోజు.